నియోజకవర్గం ముప్పాళ్లలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పై రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది। ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఆయిల్ పామ్ సాగు లాభదాయకమైనదని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుందని జీవి ఆంజనేయులు అన్నారు। ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు సహకారం అందిస్తుందని, సాంకేతిక సలహాలు, ఆర్థిక సహాయం అందిస్తుందని జీవి హామీ ఇచ్చారు। ఆయిల్ పామ్ సాగు అనుభవాలను పలువురు రైతులు సమావేశంలో వివరించారు। ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు। మన ఈపూర్ మండలం ముప్పాల గ్రామంలో అంజయ్య రైతు ముందుకొచ్చి ప్లాంటేషన్ వేయడం ఎంతో అభినందనీయం। దీని వలన రైతాంగానికి, ప్రతి రైతుకి ఎకరానికి, సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది। ఈ రోజు ఏలూరు గాని, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈ రోజు ఫామ్ ఆయిల్ ఉంది। ఈ రోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్। ఈ రోజు 85% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది। ఈ రోజు రైతుకి గిట్టుబాటు ధర వస్తూ ఉంది। రైతుకి ఎకరానికి, సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం, 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తుంది। అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది। 4 ఏళ్లు ఈ తోటను పెంచడానికి 57,000 సన్నకారు రైతాంగానికి 57,000 ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది। అలాగే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం। ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మనం మాగాణిలో పండించినందువలన ఆదాయం తక్కువ ఉంది। అందువల్లనే చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు। దానికోసం ఈ రోజు ప్రభుత్వం కృషి చేస్తుంది। ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది। ఈ రోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు। అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు। గుంటలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పామ్ ఆయిల్ లాంటి తోటలు వేయొచ్చు, లేదా హార్టికల్చర్ పంటలు పండించవచ్చు। హార్టికల్చర్ పంటలు పండించినందువలన రైతుకు పెద్ద ఎత్తున ఆదాయం ఉంది। ఎకరానికి 1,00,000 నుండి కొన్ని పంటలు 1,50,000, 2 లక్షల దాకా కూడా సంవత్సరానికి ఎకరం మీద ఆదాయం, ఒక్కొక్క ఎకరం ఆదాయం ఇస్తా ఉంది। కాబట్టి మరి పాతకాలపు రైతుల్లాగా మనం ఇంకా వరి పండిస్తే మనకు ఆదాయం తక్కువ ఉంటది। వరి కంటే మొక్కజొన్న, ఇంకా మొక్కజొన్న కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది హార్టికల్చర్ పంటలు, ఫామ్ ఆయిల్ లాంటి తోటలు పెంచడానికి ఈరోజు రైతులందరూ కూడా, ఆదర్శ రైతులు ముందుకు వస్తున్నారు। ఈ ఆదర్శ రైతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు।